హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మనీ నూక్. ఈరోజు వీడియోలో మనం ట్యాక్స్ గురించి మాట్లాడుకుందాము. ఈ వీడియో నుంచి మీకు 3 కీ టేక్ అవేస్ ఉంటాయి. ఫస్ట్ అసలు ట్యాక్స్ అంటే ఏంటి? నెక్స్ట్ అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి? అండ్ ఇండియాలో అసలు మనకి ఏమేమి ట్యాక్సెస్ ఉన్నాయనేది తెలుసుకుందాం. అసలు ట్యాక్స్ అంటే ఏంటో చూద్దాం. ట్యాక్స్ అంటే గవర్నమెంట్ ఒక పర్సన్‌కి కానివ్వండి ఆర్ ఒక ఎంటిటీ, కంపెనీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్‌కి ఇంపోజ్ చేసే ఫైనాన్షియల్ చార్జ్. ఈ మనీ అంతా కలెక్ట్ చేసి గవర్నమెంట్ పబ్లిక్ స్పెండింగ్ కోసం యూజ్ చేస్తది. అసలు మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉన్నాయి? 3 టైప్స్. డైరెక్ట్ టాక్స్, ఇండైరెక్ట్ టాక్స్ అండ్ కొన్ని ఫ్యూ అదర్ టాక్సెస్ ఉన్నాయి. డైరెక్ట్ టాక్స్ అంటే గవర్నమెంట్ ఒక పర్సన్ మీద కానీ, ఒక ఆర్గనైజేషన్ మీద కానీ డైరెక్ట్‌గా ఇంపోజ్ చేసే టాక్స్. దీనికి ఎగ్జాంపుల్స్ ఇన్‌కమ్ టాక్స్, ప్రాపర్టీ టాక్స్, క్యాపిటల్ గెయిన్స్, గిఫ్ట్ టాక్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. ఇంకా కంపెనీస్ మీద కార్పొరేట్ టాక్స్, డివిడెండ్ టాక్స్, మినిమమ్ ఆల్టర్‌నేట్ టాక్స్ ఇలాంటివి ఉన్నాయి. వీటన్నిటిని కూడా ఒకసారి మనం డీటెయిల్‌లో చూద్దాము. డైరెక్ట్ టాక్సెస్‌లో ఫస్ట్‌ది ఇన్‌కమ్ టాక్స్. ఇన్‌కమ్ టాక్స్ అంటే ఒక పర్సన్ ఆర్ ఒక కంపెనీకి వచ్చే ఇన్‌కమ్ మీద పే చేసే టాక్స్. ఇది వాళ్ళ ఇన్‌కమ్ లెవెల్‌ని బట్టి డిటర్మైన్ అయ్యి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాపర్టీ టాక్స్. ప్రాపర్టీ టాక్స్ అంటే మనకేదైనా ప్రాపర్టీ ఉంటే ల్యాండ్ అవ్వచ్చు, హౌస్ అవ్వచ్చు, బిల్డింగ్, షాప్స్ వీటన్నిటి మీద మనం గవర్నమెంట్‌కి పే చేసే టాక్స్. ఇంకా థర్డ్‌ది వచ్చేసరికి గిఫ్ట్ ట్యాక్స్. మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే దాని మీద మనం పే చేసే ట్యాక్స్. ఈ గిఫ్ట్ ట్యాక్స్ అనేది మనకిచ్చిన పర్సన్‌ని బట్టి, మనకు వాళ్ళతో ఉన్న రిలేషన్‌ని బట్టి అండ్ అమౌంట్, అకేషన్‌ని బట్టి కూడా డిటర్మైన్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ క్యాపిటల్ గెయిన్స్ టాక్స్. ఇది మనం చాలా ఫ్రీక్వెంట్‌గా వింటూ ఉంటాం. క్యాపిటల్ గెయిన్స్ అంటే మనకి ఏ అసెట్ మీదైనా కానీ ప్రాఫిట్ వస్తే అది ల్యాండ్ అమ్మటం వల్ల, హౌస్ అమ్మడం వల్ల, షేర్స్ ఇట్లా ఏ అసెట్ అమ్మినా మనకి దానిలో కనుక ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్ మీద మనం టాక్స్ పే చేయాలి. అగైన్ ఈ టాక్స్ అనేది డిఫరెంట్ అసెట్స్‌కి డిఫరెంట్‌గా ఉంటుంది. అండ్ మీరు ఎన్ని ఇయర్స్ ఆ అసెట్ మీ దగ్గర ఉంచుకున్నారు అనే దాన్ని బట్టి కూడా మీ టాక్స్ రేట్ అనేది డిటర్మైన్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇంట్రెస్ట్ ట్యాక్స్. మనం ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ మీద అంటే బ్యాంక్ డిపాజిట్స్ మీద అవ్వచ్చు, డిఫరెంట్ వేస్‌లో మనం ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ మీద మనకి ఇంపోజ్ అయ్యే ట్యాక్స్ ఇంట్రెస్ట్ ట్యాక్స్. ఇది యూజువల్‌గా మీ ఇన్‌కమ్ లెవెల్‌ని బట్టి డిటర్మైన్ అవుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి పర్క్విజిట్ ట్యాక్స్. పర్క్విజిట్స్ అంటే మీ కంపెనీ వాళ్ళు మీకిచ్చే బెనిఫిట్స్ హౌస్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఇంకేదైనా బెనిఫిట్స్ ఇస్తుంటే వాటి మీద మీరు పే చేయాల్సిన ట్యాక్స్. ఇది మీరు యూజ్ చేస్తున్న పర్పస్‌ని బట్టి అండ్ ఇచ్చిన ఐటెమ్‌ని బట్టి కూడా మళ్ళీ డిఫరెంట్ రూల్స్ ఉంటాయి దీనిలో. ఇంకా లాస్ట్ వచ్చేసరికి వెల్త్ ట్యాక్స్. వెల్త్ ట్యాక్స్‌లో మీ ఇన్‌కమ్ గనక అబోవ్ సర్టెన్ లిమిట్ ఉంటే అంటే అబోవ్ 1,00,00,000 ఫర్ ఇండివిడ్యువల్స్ అండ్ కార్పొరేట్స్‌కైతే అబోవ్ 10 క్రోర్స్ ఉంటే మీరు అడిషనల్ ట్యాక్స్ పే చేయాలి. నార్మల్ ట్యాక్స్ స్లాబ్స్ కన్నా. అదే వెల్త్ ట్యాక్స్. అండ్ ఇక్కడ ఇంకో చిన్న పాయింటు యాక్చువల్లీ ఈ సర్చార్జెస్ ఇండివిడ్యువల్స్‌కి 50,00,000 కార్పొరేట్స్‌కి 1,00,00,000 నుంచే స్టార్ట్ అవుతాయి. కానీ సెపరేట్‌గా వెల్త్ ట్యాక్స్ అనేది ఇండివిడ్యువల్స్‌కి 1,00,00,000 కార్పొరేట్స్‌కి 10 క్రోర్స్ దాటాక స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇండైరెక్ట్ టాక్సెస్ చూద్దాం. ఇండైరెక్ట్ టాక్స్ అంటే గవర్నమెంట్ ఒక గూడ్ ఆర్ సర్వీస్ మీద టాక్స్ ఇంపోజ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో జీఎస్టీ ఉంది, స్టాంప్ డ్యూటీస్ ఉన్నాయి, ఎస్టీటీ సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, వాట్, కస్టమ్స్ డ్యూటీస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్. వీటిల్లో గవర్నమెంట్ ఒక పర్సన్ మీదో, ఒక కంపెనీ మీదో టాక్స్ వేయదు. బట్ ఒక గూడ్ ఆర్ ఒక సర్వీస్ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆర్ వాల్యూ ఎడిషన్ జరిగినప్పుడు దాని మీద టాక్స్ వేస్తుంది. ఇవేంటి అనేది డీటెయిల్‌గా చూద్దాం. ఇండైరెక్ట్ టాక్సెస్‌లో ఫస్ట్‌ది జీఎస్టీ. జీఎస్టీ అంటే మనం గూడ్స్ అండ్ సర్వీసెస్ వీటి మీద ఏ వాల్యూ అడిషన్ చేసినా, సేల్ చేసినా దానికి గవర్నమెంట్‌కి పే చేసే టాక్స్. నెక్స్ట్ వచ్చేసరికి స్టాంప్ డ్యూటీ. స్టాంప్ డ్యూటీ వచ్చేసరికి మనం ఏదైనా ప్రాపర్టీని అమ్మినా, కొన్నప్పుడు మనకి గవర్నమెంట్‌కి స్టాంప్ డ్యూటీ అనేది పే చేస్తాము. ఇంకా థర్డ్ వచ్చేసరికి సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్. ఇది మీరు షేర్స్ కనుక అమ్ముతూ, కొంటూ ఉన్నట్లయితే మీరు ఇది నోటీస్ చేస్తారు. మీ ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మీ ట్రాన్సాక్షన్‌తో పాటు మీరు ఈ ఎస్టీటీ అనేది పే చేస్తారు. ఇంకా ఇండైరెక్ట్ టాక్సెస్‌లో నెక్స్ట్ వాట్. ఇది కూడా గూడ్స్ అండ్ సర్వీసెస్ మీదే పే చేస్తాము. బట్ ఇది యూజువల్‌గా స్టేట్ గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తది. అండ్ ఇప్పుడు జీఎస్టీ తర్వాత వెరీ ఫ్యూ గూడ్స్ లైక్ ఆల్కహాల్ ఇట్లాంటి వాటి మీద మాత్రమే ఇప్పుడు వాట్ ఉంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి కస్టమ్స్ డ్యూటీ. మనం ఏదైనా గూడ్స్‌ని ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు ఆర్ ఎక్స్‌పోర్ట్ చేసుకునేటప్పుడు ఈ కస్టమ్స్ డ్యూటీ అనేది పే చేస్తాము. ఈ ఇండైరెక్ట్ టాక్సెస్ అన్నిటిని కూడా మనం పాస్ ఆన్ చేయొచ్చు కన్జ్యూమర్‌కి.
ఇప్పుడు మనం కొన్ని డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ గురించి చూసాము. ఇవే కాకుండా ఫ్రింజ్ బెనిఫిట్ టాక్స్, వెల్త్ టాక్స్, ఇన్హెరిటెన్స్ టాక్స్, ఎక్స్‌పాట్రియేషన్ టాక్స్ ఇట్లా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టాక్సెస్ ఉన్నాయి. వీటిల్లో కొన్ని ఇండియాలో ఉన్నాయి. కొన్ని ఇండియాలో లేని టాక్సెస్. సో, ఈ వీడియోలో మనం టేక్ అవేస్‌ని ఒకసారి క్విక్‌గా రీక్యాప్ చేసుకుందాం. మనం అసలు టాక్స్‌ని అర్థం చేసుకున్నాం అండ్ ఇండియాలో ఉన్న డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ ఏంటి అనేది చూసాము. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మనీ నూక్. అలాగే మీరు నో యువర్ బేసిక్స్ సీరీస్‌లో ఉన్న మిగిలిన వీడియోస్ కూడా చూడండి. థాంక్ యూ. బాయ్.